నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వంలో ఉన్న గనుల శాఖ డైరెక్టర్ ఎక్కడ? ఎందుకంటే చాలామంది అంటే అప్పుడున్న వాళ్ళతోనైతే కుమ్మక్కై ఇసుక అక్రమాలకి చాలా వరకైతే పాల్పడడం జరిగింది. అయితే ఇప్పుడు నోటీసులు ఇద్దామంటే ఆ మనిషి ఎక్కడ, ఏంటి, అసలు ఎక్కడున్నారు, ఎందుకు కనపడట్లేదు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇసుక అక్రమాలకి సూత్రధారి ఇతనే అంటే గత ప్రభుత్వంలో ఉన్న వెంకట్రెడ్డి ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, గనుల శాఖ డైరెక్టర్, ఎన్నో అక్రమాలకి అంటే ఇసుకకు సంబంధించింది కావచ్చు, గనులకు సంబంధించిన కావచ్చు, ఎన్నో అప్పుడున్న వాళ్ళ అధికారులతో కుమ్మక్క అయిపోయి చేసి ఇప్పుడు నోటీసులు ఇద్దామంటే మాత్రం ఆ మనిషి ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఏంటి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి ఆయనని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, విచారించే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? అంటే సిబిఐ విచారణకి ఇద్దామని అనుకుంటున్నారమ్మా ప్రభుత్వం. అయితే నిన్నను ఆయనది మొన్నటితో డెప్యుటేషన్ అయిపోయింది. యాక్చువల్గా మనం మాట్లాడుకున్నాం దాని గురించి కూడా. అంటే ఆయన వెళ్ళిపోతాడేమో, ఎట్లాగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదేంటి అని. కానీ నిన్న చర్యలు తీసుకుని అతన్ని మీరు చెప్పినట్టుగా సస్పెండ్ చేశారు. అంటే సస్పెండ్ చేస్తే ఆయన శాఖ వదిలి వెళ్ళటానికి ఉండదు కదా. సో దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి కొంచెం ఆయన్ని విచారించడానికి వీలవుతుంది, సులువవుతుంది. సో ఇప్పుడు ఆయన డెప్యుటేషన్ మీద వచ్చాడు. ఫస్ట్ ఆయన కోస్ట్ గార్డ్ దాంట్లో సివిలియన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన వచ్చాడు ఇక్కడికి. వచ్చినప్పుడు ఫస్ట్ విద్యాశాఖలో చేశాడు, తర్వాత ఏపీఎండిసిలో చేశాడు ఆయన ఎండీగా. ఇవన్నీ చేశాక ఇప్పుడు ఈ ఇసుకది కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నీ ఇతనే చూసుకున్నాడు. ఈ మొత్తం అక్రమాలకి సూత్రధారి ఈయనే అంటారు. మనం శశికాంత్ పేరు విన్నాం. శశికాంత్ మొన్న 4 ట్రంక్ పెట్టెలు దొరికాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఈ వెంకటరెడ్డితో పాటు ఈ శశికాంత్, వెంకటరెడ్డితో పాటు అంటే చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరే మొత్తం అన్ని పెద్దిరెడ్డి చేత సంతకాలు తీసుకోవటం కానీ మొత్తం అంతా వెనకాల ఉన్నది. అంటే బ్రెయిన్ బిహైండ్ ఈజ్ వెంకటరెడ్డి. ఓకే. సో ఇంత కీలకంగా ఇప్పుడు మొన్న కూడా మనం విన్నాం, విజయసాయి రెడ్డి ఏమన్నారండి, 2 కమ్మ వాళ్ళకి టీటీడీలో పోస్టులు ఇవ్వబోతున్నారు అంటే ఒక పెద్ద ఇష్యూ చేయబోయాడు ఆయన. మీకు గుర్తుండి ఇంతమంది రెడ్లను తీసుకొచ్చి, అది కూడా వాళ్ళకి సంబంధం లేని శాఖల నుంచి తీసుకొచ్చి, డెప్యుటేషన్ల మీద తీసుకొచ్చి, వాళ్ళు సీనియర్స్ కాకపోయినా తీసుకొచ్చి ప్రతి శాఖలో రెడ్డిని పెట్టుకున్నాడు. 2 కమ్మ వాళ్ళకి పోస్ట్ ఇస్తే ఇంకొచ్చి నష్టం ఏంటి? అసలు ఆయనకు సంబంధం ఏంటి? ఇప్పుడు ముందు ఆయన పర్సనల్ విషయాలు చూసుకోవాలి, ఆయన మీద వచ్చిన నిందలకు ఆయన సమాధానం ఇచ్చుకోవాలి. ఆయన మీద ఉండే ఎలిగేషన్స్ ఆయన చూసుకోకుండా అసలు ఈ కమ్మ రాజకీయాలు, రెడ్డి రాజకీయాలు ఎందుకండి ఇవంతా? మీరు ఆఫీసర్గా చూడండి, క్యాస్ట్ ఎందుకు మనకి? వాళ్ళు మాట్లాడబట్టే మనం రెడ్డి అని మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా ప్రతి శాఖలోనూ రెడ్లే ఉన్నారు, ప్రతి శాఖలో రెడ్లే చేశారు ఇవన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల పెట్టుకున్నది కూడా రెడ్డి సామాజిక పెట్టుకున్నాడు. వచ్చిన అంతకుముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడిని ఎంతలా మాట్లాడినాడు ఆయన. మీరు కమ్మ వాళ్ళని పెట్టుకుంటారు. నిజంగా లెక్కలు తీయండి, తీస్తే ఎంతమంది ఉంటారు? అంతే ఉండరు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు అలాంటివి చేయలేదనే కదా ఆయన మీద ఆరోపణ. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి చేయలేదని ఆయన మీద ఆరోపణ. నిన్న కొత్తగా ఇంకొక ఇదేంటి తెలుసా, ఇప్పుడు కేతిరెడ్డి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అట్లా చేశాడని. అంటే ఆయన ఆవేదన పడుతున్నాడు, తను ఎందుకు ఓడిపోయాడు, అదొక బాధ ఉంది ఆయన. ఈ నిన్న డిబేట్లో ఒక ఆయన అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ రెడ్లకు ఎక్కువ చేయలేదట, అందుకని రెడ్లందరూ ఆవేదన చెందారట. వాళ్ళందరూ తెలుగుదేశంలోకి చాలామంది వెళ్ళిపోయారు. ఇంకెంతకంటే ఏమైనా ఉంటుందా? అసలు మన కళ్ళ ముందు మనం ప్రతి శాఖలోనూ చూస్తున్నాం. ఇప్పుడు మొన్న అక్కడ ఫైల్స్ తగలబడిపోయాయి, మనం చూసాము. కరకట్ట, అది కాకుండా మదనపల్లి ఇష్యూ. మదనపల్లిది ఇప్పుడు తెలుస్తుంది కదా, అది వచ్చి ఏమి అదని అంటే షార్ట్ సర్క్యూట్ కాదు, ఏది కాదు, కావాలని చేశారు. అంటే వీళ్ళు ఎంత భయపడితే ఇన్ని చేస్తారండి. నిన్న మనం పెద్దిరెడ్డి పేరున ఎంతంత ఉన్నాయి, వాళ్ళ ఆవిడ పేరున ఎంత ఉన్నాయి, ఎన్ని ఎకరాలు, 982 ఎకరాలు ఎంతో, మొత్తం ఫ్యామిలీ అంటే వాళ్ళ ఆవిడ కూడా అసైన్ భూములు కొంది అని భూములు అన్నీ మనం చూసాం. మనం మొత్తం కుటుంబం కావచ్చు, ఆమె కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తుంది. అయితే ఎందుకు ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు తొందరగా చర్యలు తీసుకోవట్లేదా అనే ఒక ఇది కూడా వాళ్ళ మీద ఉంది. కాకపోతే ఇవాళ మీరు చూసారంటే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిన పని. ఇప్పుడు హడావుడిగా చేసేసి ఊరికి అరెస్టులు చేసేసి మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వచ్చేసి అంటే విషయాలు తేలకుండా ఈ అక్రమాలుగానే ఉంటాయి, ఈ అన్యాయాలుగానే ఉంటాయి. ఈ వీళ్ళు అరెస్ట్ చేశారనే పేరు మాత్రం మిగులుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఏం చేస్తుందంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు,
లోకేష్ ఆలోచన కావచ్చు, ప్రతి ఒక్కటి వివరంగా సేకరించి మన దగ్గర ఎవిడెన్స్లు పెట్టుకున్నాక అప్పుడు చట్టపరంగా శిక్షించాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారనుకోండి, సో మొత్తం అన్నీ బయటకు వస్తాయి కదా, వచ్చాక అది న్యాయబద్ధంగానూ ఉంటుంది, రాజ్యాంగపరంగాను అంటే రాజ్యాంగబద్ధంగా కూడా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఎవడు మాట్లాడటానికి ఉండదు. ఏది కూడా తొందరపాటు పనికిరాదు కదా, ఇంకా 55 రోజులు కూడా కాలేదు, వాళ్ళు ఇన్ని రకాలుగా చేస్తున్నారు. నిన్న చూసాం మనం, ఫస్ట్కే పొద్దు నుంచి సాయంకాలం లోపు 95% పెన్షన్లు ఇచ్చేశారు. కామ్గా చేస్తున్నారు. ఇప్పుడు హడావిడి అవసరం లేదు కదా, ఇప్పుడు అరెస్టులకి హడావిడి అవసరం లేదు, మంచి పనులు చేయడానికి హడావిడి అవసరం లేదు. చేయదలుచుకుంటే ఎంత కామ్గా ఎంత చక్కగా ఎటువంటి అంటే గందరగోళం లేకుండా చెయ్యొచ్చో గత నెల చూపించారు చంద్రబాబు నాయుడు గారు, ఈ నెల చూపించారు. అప్పుడు కూడా అదే చెప్పారు ఆయన, నాకు ఒక్కరోజు టైం ఇస్తే నేను చేసి చూపిస్తానని. అంటే ప్రజల దృష్టిలో ఒక పార్టీని కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు చెడు చేయటం కోసం మనం ప్రజలను ఇబ్బంది పెట్టక్కర్లా. రాజకీయం అనేది రాజకీయంగా ఉండాలి తప్ప నా ఎదుగుదలకి అంటే ఒక వ్యక్తి ఎదుగుదల కోసం రాజకీయాలు అవసరం లేదు. ప్రజలు మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు 45 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ఆటుపోట్లు చూశారు. ఆయన ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు, 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన కింద పడ్డారు, పైకి లేచారు, అంటే ధైర్యం కోల్పోలేదు. ఆయన ప్రజల మనిషి కాబట్టి ఓకే ప్రజల కోసం నేను పడతాను అనుకున్నాడు, ఆయన పడ్డాడు. ఆ పడిన దానికి ప్రజలు కూడా మీరు కావాలి అని గుర్తించారు. మనకి వ్యవహార దక్షత కావాలి, పరిపాలనా దక్షత కావాలి ఒక వ్యక్తి దగ్గర అనుకున్నారు. సో దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఇక లోకేష్ రెడ్ బుక్ గురించి వస్తే, లోకేష్ రెడ్ బుక్ కొత్తగా ఓపెన్ చేశారు అని చెప్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ ఎప్పుడో ఓపెన్ చేశాడు ఆయన, ఇవాళ కొత్తగా ఓపెన్ చేసింది ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ ఓపెన్ అయింది. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టుగా ఈరోజు అంటే వాళ్ళ మీద చర్యలు మొదలయ్యాయి. మొన్న డిఎస్పీలను నిన్న బదిలీ చేసిన 89 మంది ఎంతమంది, సో ఒక్కొక్కటి చేస్తున్నారు. కాకపోతే కొత్తగా ఓపెన్ చేసేది ఏం లేదు, ఆయన అన్నీ సిస్టమేటిక్గా పెట్టుకున్నారు. ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది, అది జరుగుతుంది. జరిగి ఎవడెవడికి ఎంతెంత శిక్షలు పడాలో పడతాయి, అదేమి ఆగిపోదు. అందుకని ఇవాళ కొత్తగా ఆయన రెడ్ బుక్ తెరిచాడు ఏమీ కాదు, ఆయన ఆ రోజు రెడ్ బుక్ తెరిచారు. సో ఏదైతే ఇప్పుడు ఇసుక గనుల మొత్తం ఏదైతే ఉన్నారో ఆ డైరెక్టర్ ఆ నోటీసులు ఇద్దామంటే ఇప్పుడు మనకి దొరకట్లేదు, చేయట్లేదు. ఒకవేళ దొరికితే మాత్రం ఆయనకి కఠిన శిక్షలు ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అతన్ని పట్టుకుంటే ఏదో తీగలాగితే డొంకని మొత్తం అందరూ వస్తారు. ఇప్పుడు యాక్చువల్గా మిథున్ రెడ్డి దాచిపెట్టాడా పెద్దిరెడ్డి దాచిపెట్టాడో కూడా ఆలోచించాలి. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి కనిపించట్లేదంటే అంటే ఆ శాఖకి సంబంధించి ముందు ఆ మంత్రిని మందు పట్టుకోవాలి, లేకపోతే ఆ మంత్రి కొడుకులను పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పనులు మీరు చూసారంటే కుటుంబాల్లో ఎలా ఉందంటే తండ్రి చెడ్డగా ఉంటే తండ్రితో ఆగట్లేదు, అది కూతురికి కూడా పాకుతోంది, కొడుకు కూడా పాకుతోంది. మనం కేసీఆర్ కుటుంబం చూసాం, మద్యం దందాలో ఎందుకండి తండ్రికి తెలియకుండా జరగలేదు కదా, తండ్రి దండించాలి కదా, లేకపోతే ఆపాలి కదా. అలాగా ఈరోజు పెద్దిరెడ్డితో ఆగిందా? మిథున్ రెడ్డి చేసిన అక్రమాలు ఎన్నున్నాయి. కాబట్టి పెద్దిరెడ్డినో మిథున్ రెడ్డినో పట్టుకుంటే ఈ వెంకటరెడ్డి ఎక్కడున్నాడో బయటకు వస్తుంది. అలాగే శశికాంత్ రెడ్డి కూడా, సారీ అలాగే శశికాంత్ కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.